నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వడ్ల పార్టీ. ఈరోజు రెసిపీ వచ్చి పొంగడాలు వేసుకున్నాం. స్వీట్ తినాలనిపించినప్పుడు నువ్వు ఇలా పొంగడాలు వేసుకుని ఒక చోట పెట్టుకుంటే ఒక నెల రోజులైనా బాగుంటాయి. ఇవి ఎలా చేసుకోవాలో రెసిపీలోకి వెళ్ళిపోయిన వీడియో స్టార్ట్ చేద్దాం. 1/2 kg బెల్లం, ఇది ఒక్క 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. బెల్లం మునిగి దాకా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలాగా ముద్రపాకం అవసరం లేదు, కొంచెం లేతపాకమే ఉండాలి. ఇంకొక నిమిషం కొబ్బరి పొడి వేసుకుందాం. ఇది ఇంట్లో తయారు చేసిన కొబ్బరి పొడి. ఇది 2 చెంచాలు యాలకి పొడి. ఇప్పుడు బియ్యం పిండి వేసేసుకుందాం. ఇప్పుడు పిండి వేస్తూ పాకంలోని పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి. చలిమిళ్ళలాగా తయారవ్వాలి. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అలా గరిటె జారుగా చూసుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక చిటికెడ తిని సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా అవి ఎలా వేసుకుంటే పొంగడాలు పొంగుతాయి బాగాను. నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుని మనకు పొంగడాలకి కొంచెం ఇదిగానే పాకం ఇదిగా ఉండాలి. కొంచెం చక్కగానే కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. గరిటె జారుగా మనకి పొంగడాలు రావడానికి చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్నాక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. అలాగే చిన్న చిన్నవి మనకి కావాల్సిన సైజులో వేసుకోవచ్చు. మంట తగ్గించి పెడుతూ ఉండాలి. ఈ వేగిని ఏమో తిరగేసుకుంటూ ఉండాలి. ఇది ఇంకొకరి సహాయం తోటి చేసుకుంటే బాగుంటుంది. ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు తీస్తూ ఉంటే వస్తాయి. చూసారు కదా, ఎక్సలెంట్గా వచ్చినాయి పొంగడాలు. చూసారా ఎంత బాగా వచ్చినాయో పొంగడాలు. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. మళ్ళీ వేసుకుందాం. ఇలా పిండి అంతా కూడా ఇలా పొంగడాలు వేసుకోవాలి. కొంచెం దూరం దూరంగా వేసుకుంటే అంటుకోకుండా వస్తాయి. చూసారా పొంగడాలు, కొబ్బరి పొంగడాలు చేసుకుని మీకు ఎలా వచ్చినాయో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి.
ఎంత బాగా వచ్చినాయో. కొద్దిగా ఆయిల్ పీలుస్తుంది కానీ పొంగడాలు అయితే ఎక్సలెంట్. మెత్తగా లోపల దూదిలా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ చెప్తాను. సూపర్. ఎంత బాగా వచ్చినాయో. కేజీ బియ్యానికి తడి బియ్యం ఆడించుకోవాలి. తర్వాత ఈ 1/2 కేజీ బెల్లం వేసుకుని మనం పాకం పట్టుకుని బెల్లం పాకు పట్టుకుని తడిపిండి వేసుకుంటే ఇలా వస్తుంది. కొంచెం వాటర్ వేసుకుని మనకి కావాల్సిన సైజులో వేసుకుంటే ఇలా వస్తాయి. ఇవి తినడానికి చాలా బాగుంటాయి. మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు ఒక 4 రోజులైనా ఉంటాయి. ఇవి మెత్తగా దూదుల్లో ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.